చేద్దాం. చదవండి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము చేత ఎవడునూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడును సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అయిపోయిందా? కనబడుతుందా? అట్లయితే గలతీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు రాయబడిన వృత్తాంతంలో అబ్రహాము పొందుకున్న ఆశీర్వాదము గురించి ఇందులో చెప్పబడింది. ఎవరి ఆశీర్వాదం గురించి? అబ్రహాము ఆశీర్వాదం. ఈ రోజున అబ్రహాము పొందుకున్న ఆశీర్వాద వచనాన్ని గలతీ సంఘాలతో అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన సందేశం, అది టైటిల్ ఈరోజు. అబ్రహాము పొందుకున్న ఆశీర్వాద వచనాన్ని లేక అబ్రహాము పొందుకున్న ఆశీర్వాదాన్ని గలతీ సంఘాలతో పౌలు గారు చెబుతున్న సందేశం. అబ్రహాము ఏ ఆశీర్వాదం పొందుకున్నాడు? అబ్రహాము భూమి మీద ఉన్న జనాలందరిలోనికి పోనీ ఒక ప్రత్యేకమైన వాడా, గొప్పవాడా? అతను ఏమన్నా పైనుంచి దిగి వచ్చినవాడా అని అంటే కానే కాదు. మనకులాగే సహజంగా ఒక మామూలు మనిషి అబ్రహాము. కానీ ఈరోజు ప్రపంచంలోనే ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఆయన మార్చబడ్డాడు. అబ్రహాము ఎలా ఆశీర్వదించబడ్డాడో ఆ ఆశీర్వాద వచనాన్ని గలతీ సంఘాలతో చెప్తున్నాడు. అబ్రహాము ఎందుకు ఆశీర్వదించబడ్డాడు? అబ్రహాము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియరూపంగా ఆశీర్వదించబడ్డాడా? అబ్రహాము విశ్వాసం వలన ఆశీర్వదించబడ్డాడా? నీతిమంతుడు ఎలా జీవిస్తాడంటండి? విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ఆమేన్. నీతిమంతుడు అంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని తేల్చి చెప్పేశాడు. ఎలా నీతిమంతులు కాగలరు అంటే విశ్వాసం వల్ల నీతిమంతులుగా మనం కాగలం. మనంతట మనమే నీతిమంతులు అనుకోవడానికి వీల్లేదు. మనకు మనమే నీతిమంతులు అన్నట్లుగా ఎదుటి వారిని ఎత్తి చూపే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటాం. కనుక ఏ ఒక్కరు నీతిమంతులు కాదు అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తేల్చి చెప్పేసింది. కనుక మరి మనం ఎలా నీతిమంతులు కాగలము? ఎలా నీతిని మనం ఆస్వాదించుకోగలమంటే విశ్వాసం వలన. అబ్రహాము ఎలా నీతిమంతుడయ్యాడు? విశ్వాసం వలన. అబ్రహాము ఎలా విశ్వాసులకు తండ్రి అయ్యాడు? విశ్వాసం వలన. అబ్రహాము ప్రపంచానికే ఆశీర్వాదకరంగా ఎలాగయ్యాడంటే విశ్వాసం వలన. ఆ విశ్వాసం ఎలాగొస్తుంది మనకి? వినుట ద్వారా విశ్వాసం వస్తుంది. విశ్వాసం ఎలాగొస్తుంది? వినుట వల్ల విశ్వాసం వస్తుంది. కనుక వినాలి, మనం ఎక్కువగా దేవుని మాటలు వినాలండి. దేవుని గురించి వినాలి, దేవుని గురించి వినాలి. దేవుని యొక్క లేఖనాలు ఏం చెప్తున్నాయో లేఖనాలు ఆధారం చేసుకుని మనం మనుషుల మీద ఆధారపడే దానికంటే దేవుని మీద ఆధారపడితే మన జీవితం ఒక ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. కనుక విశ్వాసాన్ని నేర్పిస్తున్నాడు గలతీలకు. విశ్వాసం గురించి చెబుతూ అబ్రహాము విశ్వాసాన్ని వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అబ్రహాం అనగానే ఈ అందరూ సైలెంట్ అయిపోతారు. ఇంకా అబ్రహాం అనగానే అందరూ సైలెంట్ అవుతారు. అబ్రహాము వారి జాతికి మూల పురుషుడు కనుక, అబ్రహాము వంశాలకు మూల పురుషుడు కనుక అబ్రహాం అనగానే అందరూ సైలెంట్ అవుతారు. అబ్రహాము ఎలాగ ఆశ్రయించబడ్డాడో చెప్తాను వినండి అని గలతీ ప్రాంతాలతో ఈ పౌలు గారు చెప్పడానికి ఇష్టపడితే
అందరూ వినడానికి వేగురు పడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూడండి 8వ వచనంలో, దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చినని లేఖనము ముందుగా చూసి, లేఖనము చూడండి, లేఖనం ఎలా చూసి, ముందుగా చూసి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. అబ్రహాముకు సువార్త ముందుగా ప్రకటించెను. ఆమేన్, ఆమేన్. అబ్రహాముకి ముందుగా సువార్త ప్రకటించాడంట. అబ్రహాముకు ముందుగానే సువార్త ప్రకటించాడు. అబ్రహాముకు ముందుగా సువార్త ప్రకటిస్తే అబ్రహాము ప్రకటించబడిన సువార్తను నమ్మాడు. అబ్రహాము ఆ సువార్తను విన్నాడు. అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై స్వయంగా వచ్చి మాట్లాడాడంటే కాదు, ఒక స్వరము అబ్రహాముతో ఎవరో మాట్లాడినట్లు మాట్లాడాడు. మాట్లాడితే అది దేవుని స్వరము అని అబ్రహాము గుర్తించాడు కనుకనే దేవుని మాట నమ్మాడు. అబ్రహాము అతని విశ్వాసంలో ప్రయాణమయ్యాడు. అతను నమ్మిన నమ్మకాన్ని ఏ రోజును కూడా విడిచిపోలేదు. అతను నమ్మిన నమ్మకం ఏ రోజు విడిచిపోలేదు. రామపత్రిక 3:10 ఏమండి, అక్కడ చూడండి, నీతిమంతుడు ఎలా కాగలడో చెప్తున్నాడు. రాయబడినది ఏమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేదు. మరి అబ్రహాం ఎలా నీతిమంతుడయ్యాడు? ఈ భూప్రపంచంలో ఉన్నవాడు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని రాయబడి ఉంది కదా. మరి అబ్రహాం ఎలా నీతిమంతుడయ్యాడు? అబ్రహాము నీతికి వారసుడు ఎలాగయ్యాడు? అబ్రహాము నీతికి తండ్రి ఎలాగయ్యాడు? అబ్రహాము ద్వారా ఈ ప్రపంచం ఆశ్రయించబడడానికి కారణం ఏంటి అని అంటే ఒకే ఒక చిట్కా, ఏం కాదు, అబ్రహాము దేవుణ్ణి, అతను పిలిచిన దేవుణ్ణి నమ్మాడు, వెంబడించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనం. 12వ అధ్యాయం 3వ వచనం ఎవరు తీస్తే వాళ్ళు 12వ అధ్యాయం 3వ వచనం. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించి వారిని అందరిని నేను శపించేదను. భూమి యొక్క సమస్త, చూడండి, భూమి యొక్క సమస్త వంశములన్నీ నీ యందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా ఏమంటున్నాడు? నిన్ను ఆశీర్వదించి వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించి వారిని, నేను దూషించి వారిని నేనేం చేస్తానని చెప్తున్నాడు ఇక్కడ. ఆయన శపిస్తాడంట. మనకి ఎక్కువగా ఏం అలవాటు? మనం శపించడం మనకు అలవాటు, మనం శపించడం మనకి ఇష్టం. కానీ దేవునికి అవకాశం ఇవ్వాలి. నువ్వు ఎవరినైతే శపిస్తున్నావో చెప్తున్నాడు, వారికి బదులుగా దేవుడు శపిస్తాడంట. దేవుడు శపిస్తే ఎలాగొంట తెలుసా? బొగ్గైపోతుంది. దేవుడు శపించిన సొదొమ గొమొర్రా ఏమైపోయింది? మాడి మసి అయిపోయింది. దేవుడు శపించిన యెరికో పట్టణము ఈనాటి వరకు కూడా యెరికో కట్టినవాడు లేడు. ఏమంటే దేవుని శపించిన ప్రాంతాలు కావచ్చు, దేవుని శపించిన కుటుంబాలు కావచ్చు, దేవుని చేత శపించబడకూడదు. కనుక మనం ఇతరులు శపించామా, దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే శపిస్తాడు. వారికి అలాగే జరుగునుగాక అని మనం ఏ రోజున అనుకోకూడదు. ఎదుటి వ్యక్తిని శపథపూరితమైన మాటలతో మనం అన్నామా, ఆ శాపం ఎవరి మీదకి వస్తుంది? మన మీదకి వస్తుంది ఆటోమేటిక్గా. ఒకవేళ అవతల వ్యక్తి శపించలేకపోవచ్చు, శపించడానికి తెగించలేకపోవచ్చు, శపించే అలాంటి టాలెంట్ మనకు ఉండొచ్చు. ఆ టాలెంట్ కొందరికి ఉంటుంది, అందరికీ ఉండదులేండి. ఆ టాలెంట్ ఉండొచ్చు, కానీ దేవుడు న్యాయాధిపతిగా ఉంటాడు. ఆమేన్. న్యాయాధిపతి అయిన దేవుడు మన పక్షంగా ఉండి ఏం చేస్తాడంటే న్యాయం చేస్తాడు. అందుకనే దేవుడు అబ్రహాము జీవితాన్ని మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలన చేస్తే, అబ్రహామా, నేను చూపించు దేశానికి నీవు ప్రయాణమై వెళ్ళుము అని అబ్రహాముతో దేవుడు చెప్పాడు. దేవుడు చెప్తే నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు, నేను విస్తారమైన జనముగా చేస్తాను, నేను ఒక బలమైన జనముగా చేస్తానని అబ్రహాముతో చెప్పిన దేవుని మాట నమ్మి అబ్రహాము ప్రయాణమయ్యి, దేవుని మాట నమ్మి అబ్రహాము ప్రయాణమై వెళ్ళాడంటండి. చెప్తున్నాడు, భూమి యొక్క వంశములన్నీ కూడా
నీ ద్వారా నేను ఆశీర్వదిస్తాను. ఆమె ఎలాగా? ఎవరి ద్వారాని? అబ్రహాము ద్వారా ఆశీర్వాదం. మన ద్వారా ఏం వెళ్ళాలి? బయటికి ఆశీర్వాదాలే వెళ్ళాలి. స్తోత్రం కలుగాక. అబ్రహాము ద్వారా ఆశీర్వాదం. అబ్రహాము ద్వారా భూమి యొక్క వంశాలు, ఒక జాతి, ఒక వర్గం, ఒక ప్రాంతం కాదు, భూమి యొక్క వంశములన్నీ కూడా ఎవరి ద్వారా ఆశీర్వించబడతాయని చెప్పాడంటే అబ్రహాము ద్వారా ఆశీర్వించాడు. 18వ అధ్యాయం 18వ వచనం చదివితే 18వ అధ్యాయం 18వ వచనం చదివితే అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడు. భూమిలోని ఉన్న సమస్త జనములు అబ్రహాములో నుండి ఆశీర్వించబడతాయి. అబ్రహాము పొందిన ఆశీర్వాద వచనాన్ని గలతీ సంఘాలతో పౌలు గారు చెప్తున్నాడు. అందుకనే కొంతమంది నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటే మనకేమవుతుంది? ఆశీర్వాదకరం ఉంటుంది. మనం మామూలుగా చనిపోయిన వారి గురించి ప్రాధాన్యత ఎక్కువగా వాడతాం. మన పితరులు, మన పూర్వీకులు ఎందరో వారు మంచి భక్తి చేసి వారి భక్తిని సమాజంలో జ్ఞాపకంగా ఉంచి వారు దేవుని రాజ్యానికి చేరి ఉన్నారు. కనుక అలాంటి నీతివంతులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, వారి విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము కూడా అలాంటి విశ్వాసాన్ని ప్రయోగించే వ్యక్తులుగా మనం ఉండాలి. మన టాలెంట్ మనం ప్రయోగించడం, మన యొక్క ఆలోచనలు మనం ప్రదర్శించడం కాదు, కానీ దేవుని యొక్క చిత్తంలో మనం ఉన్నామా లేదని ప్రతిరోజు మనము గమనిస్తూ ఉండాలి. అబ్రహాముతో చెప్తున్నాడు, అబ్రహాము బలమగలిగే గొప్ప జనమగుతాడంటండి. రెండోసారి చెప్తున్న మాట ఇది, నువ్వు భూమిలో ఉన్న సమస్త జనములన్నీ కూడా నీ ద్వారా ఆశీర్వించబడతాయి. విస్తారమైన జనమగుతావు. నీ సంతానం ఆకాశ నక్షత్రాల వలె, సముద్రపు ఒడ్డునున్న ఇసుక రేణునంత విస్తారమైన జనముగా దేవుడు నిన్ను నేను మారుస్తానని ప్రభు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 22వ అధ్యాయము 18వ వచనం. 22వ అధ్యాయం 18వ వచనం. 22వ అధ్యాయం 18వ వచనం చదవాలి. మరియు చూడండి, మరియు నీవు, చాలా బాగా చదవాలి. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణం చేయుచున్నానని యెహోవా సెలవిచ్చెను. ఆమేన్. దేవుని తోడని దేవుడు ఏం చేశాడు? వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. నా తోడని దేవుడు ఏం చేశాడంటే అబ్రహాముతో చెప్పండి, ఏం చేశాడు? ప్రమాణం చేశాడంట. దేవుడు ప్రమాణం చేశాడు. ఏమని? భూలోకమున్న జనములన్నీ నీ ద్వారా ఆశీర్వదించబడతాయి. ఇది నా మాటగా నేను నీకు సెలవిస్తున్నాను, ప్రమాణము నీకు చేస్తున్నానని అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహామును ఎందుకు ఆశీర్వదించాడు? ఆ పై మాటలో, మరియు నీవు నా మాట వినినందున. ఆమేన్, ఆమేన్. ఎవరి మాట వినినందున? దేవుని మాట వినినందున. దేవుని మాట వింటే మనం ఏం చేయబడతామంటే ఆశీర్వదించబడతాం. ఆమేన్ చెప్పండి. దేవుని మాట విన, అంతేగాని మనుషుల మాట వినొద్దు. మనుషుల మాట వినొద్దు, మనుషుల మాట కూడా నమ్మొద్దు, మనుషులకు సపోర్ట్గా కూడా వెళ్ళొద్దు. ఎవరికి సపోర్ట్గా ఉండాలి? మనము దేవునికి సపోర్ట్గా ఉండాలి. ఎవరి మాట వినాలి? మనము దేవుని మాట వినాలి. ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. అబ్రహాము దేవునికి లోబడ్డాడు. అబ్రహాము దేవుడు నమ్మాడు. ఆ నమ్మిన దేవుడు అబ్రహాముకి ఎలా ఉన్నాడంటే ఇప్పుడు నీతిగా అయిపోయాడు. అప్పుడు అబ్రహాము, అందుకని నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అనుకున్నాం కదా ఇందాక. ఇప్పుడు అబ్రహాము నీతిమంతుడు అంటే కారణం ఎవరు? దేవుని నమ్మాడు కనుకనే, దేవుని యందు విశ్వాసం ఉంచాడు కనుకనే నీతిమంతుడు అయ్యారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు తెలుసా? మీ క్రియల ద్వారా, మీ ఆచారాల ద్వారా, మీ నమ్మకాల ద్వారా, మీ మూఢ నమ్మకాల ద్వారా నీతిమంతులుగా కావాలని మీరు అనుకుంటున్నారు. అది తప్పు. అబ్రహామే, మన మూల పురుషుడు పితరుడైన అబ్రహామే ఆశీర్వదించబడ్డానికి కారణం ఎవరో తెలుసా? దేవుని యందు విశ్వాసం ఉంచాడు.
విశ్వాసము ద్వారా అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అతన్ని పిలిచిన దేవునికి లోబడ్డాడు. నీవు నా మాట వినినందున అన్నాడు. మనకు ఎక్కువగా ఒక వాడుక యెషయా గ్రంథంలో అంటాడు, బాల్యం నుండి మీరు నా మాట వినకపోవడం మీకు వాడుక అయిపోయిందంటండి. దేవుని మాట వినకపోవడం వాడుక. దేవుని మాట వినండి. దైవజనుడిగా, దేవుని పక్షంగా, దేవుని రాయబారిగా ఉండి చెప్తున్న మాట, మీరు దేవుని మాట వింటే మీ కుటుంబానికి ఆశీర్వాదకరం. మనుషుల మాట ఎప్పుడూ నమ్మద్దు. వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, పర్వాలేదు అనుకున్నామా, మన జీవితంలో ఏ మేలు మనం పొందుకోలేం. మనకు అన్నిటికీ ఆధారమైన దేవుని మీదే మనం ఆధారపడదాం. అబ్రహాము తన కాలంలో ఎంతో విశ్వాసాన్ని నేర్పించాడు తన పిల్లలకి. అబ్రహాము, మీరు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, మీకులాంటి ఆశీర్వాదం మేమేం పొందుకోవాలంటే మేమేం చేయాలని ఎవరన్నా అడిగారు అనుకోండి, అబ్రహాముని ఏం చెప్తాడు? నేను ఎలాగైతే దేవుని యందు విశ్వాసం ఉంచానో మీరు కూడా అదే విశ్వాసంతో బ్రతకండి అని చెప్తాడు. ఆమె వెళ్ళాలి చెప్పావని అంటే ఆ మాత్రంలోనే ఇదైపోతాం. ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించేవారు లేరా ఈ రోజుల్లో? దేవుని రాయబారిగా నిలబడి దైవ సేవకుడిగా చెప్తున్న మాటకు లోబడాలి. ప్రతివారు లోబడాలి. దైవజనుడినే గౌరవించలేను. ఆ దైవజనుడి మాటే వినకపోతే ఇక దేవుని మాటకే లోబడతాం. కనుక దేవుని రాయబారిగా చెప్తున్న ప్రతి మాట కూడా ఏం చేయాలి తెలుసా? వినాలి, నమ్మాలి, విశ్వాసం ఉంచాలి, ప్రార్థించాలి, పట్టు వదలకూడదు. దేవుని సన్నిధానంలో మన విధేయత కనపరచాలి, మన నమ్మకాన్ని కనపరచాలి. మనం ఏ పని చేసినా మనుషులకు చేసామన్నట్టు కాకుండా దేవునికి చేసామన్నట్లు మన విశ్వాసంతో ఉండాలి. మన పరిచర్య, మన విధానము, మన భక్తి సమస్తము దేవునికి అంకితమైపోవాలి. దేవునికి ఎప్పుడైతే మనం అంకితమైపోయామో దేవుని సన్నిధానంలో మన పక్షంగా దేవుడు నిలబడతాడండి. అబ్రహాము అన్నాడు కదా, నీవు నా మాట వినినందున అన్నాడు. అంతే, ఒకే ఒక కారణం. ఎన్ని అధ్యాయం అది? 22 అధ్యాయము 18 వచనం. ఒకే ఒక మాట. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. 18 వచనం, మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. నీవు నా మాట వినినందున. వినాలి, వినాలి, వినాలి. చూడండి, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదవండి. తన ప్రజలకు చెబుతున్న మాట వినండి, 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 వినండి. ప్రకటన గ్రంథంలో సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. వినాలి, వినాలి. అబ్రహాము విన్నాడు, అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము విన్నాడు. అబ్రహాము తన కాలంలో ఆ రాజ్యాలన్నిటికీ గొప్ప జనం అయిపోయాడు, బలమైన రాజు అయిపోయాడు. రాజులు పొందుకున్న ఆశీర్వాద కంటే, ఆస్తి కంటే, అటు భౌతికంగాను ఆత్మీయంగాను అన్ని రీతులుగా అబ్రహాము అంతటి ఆశీర్వాదానికి తండ్రిగా మారిపోయాడు. అబ్రహాము ఎందుకు అంతటి విస్తారమైన ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉన్నాడు అంటే, అబ్రహాము ఒకే ఒక పని చేశాడండి, దేవుని మాటకల్లా లోబడ్డాడు. మనమేమో దేవుని ప్రతిసారి తిరగబడడం అలవాటు మనకి. ఆయన ఏం చేశాడు? దేవుని మాటకి లోబడ్డాడు. చిన్న మాట అన్నట్టు అంత కోపం వచ్చేది. తాడి చెట్టు అంత ఎత్తులేసిపోతాం చిన్న మాటకి. అబ్రహాము నిండు నూరేళ్ళు నిండిపోయినా కానీ దేవుని మాటకి ఒక చంటి పిల్లవాడు ఎలా లోబడతామా? ఇలా రా అంటే వస్తారా? చిన్నపిల్ల వింటలేదు, అమ్మ ఒకసారి వెళ్ళరా అమ్మ అంటే అసలు మాట లెక్క ఇవ్వట్లేదు. దేవుని మాటకి మనం ఏం చేయాలి? లోబడాలి. ఆమె దైవ సేవకునిగా మన కుటుంబాలు మనకు ఆశీర్వాద కొరకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుని మాటకు మనందరము లోబడుదుముగాక. దేవుని మాటకు లోబడితే మనకు ఆశీర్వాదం అవుతుంది. ఒకవేళ ఎవరైనా నిన్ను శపించాలని ప్రయోగాలు చేసినా ఆ శాపమేమి మన మీదకి రాదు. నిన్ను శపించి వారిని శపిస్తాడు, నిన్ను దూషించిన వారిని ఆయనే దూషిస్తాడు, ఆయనే శపిస్తాడు. మనమేమి తిరిగి నువ్వు
నువ్వు నాశనం అయిపోవునుగాక. ఆమెను కానీ అంటారా? ఆమెను కానీ అన్నారా? ఇలాంటి పదాలు మనం అనకూడదు. నువ్వు అక్కడ రాలిపోవునుగాక, ఇక్కడ పడిపోవునుగాక, ఇలాంటి పదాలు మన నోటన రాకుండా ఉండునుగాక. అలాగా పడిపోవునుగాక, అయిపోవుదుగాక, చచ్చిపోదుగాక అన్నామనుకో, రివర్స్ చేసుకోవాలి మనం. ఎలాగా? అందుకని రాయి దొర్లించిన వాడి మీదకి ఆ రాయి దొర్లించబడదంట. కంచి నరికిన వానికి పాము ఖర్చుననుంది ప్రసంగి గ్రంథంలో. కనుక మన జీవితం ఆశీర్వాదకరంగా, దేవుని యొక్క గోల్ మన మీద ఒకటి, అనాది నుండి దేవుని యొక్క సంకల్పం ఒకటి, మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. అనేకుల్ని దీవించే హస్తముగా నీ హస్తం ఉండునుగాక. ఈ హస్తం ఎలా ఉండాలి? దీవెనకరమైన హస్తంగా ఉండాలి. ప్రజల్ని ఇలాగ నీవు ఆశీర్వది, గాడ్ బ్లెస్ యూ అని చెప్పాలి. స్తోత్రం. ఏం చేయాలి? మీ అత్తగారిని పొద్దున్న లేచి గాడ్ బ్లెస్ యూ అత్తమ్మ అని దీవించాలి. స్తోత్రం కలిగాక. కోడల్ని ఏం చేయాలి? గాడ్ బ్లెస్ యూ బిడ్డ అని కోడలు దీవించాలి. భర్తని భార్య ఏం చేయాలి? గాడ్ బ్లెస్ యూ అని దీవించాలి. భర్త భార్యను దీవించాలి. పిల్లలు తల్లిని దీవించాలి, తల్లులు పిల్లల్ని దీవించాలి. ఒక దీవెనకరమైన ఆశీర్వాద వచ్చును మన నోట ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. మన పిల్లల్ని అనకూడదు, కంగారు పడికే నువ్వు. తల్లి ఏమంటుంది? కంగారు పడికే నువ్వు నుంచుంటే గుద్దు, కూర్చుంటే గుద్దు, వంగుంటే గుద్దు, గుద్దు కూడా వస్తాను నీకు అని తల్లి అన్నదండి. ఒకసారి పద్దాకి పదం మాట్లాడుతూ ఉండేది. నిజంగా అలాంటి వాడు వచ్చాడు. ఎక్కడ పడితే అక్కడ ఏం చేస్తున్నాడు? ఎక్కడ పడితే అక్కడ గుద్దేస్తూనే ఉంటున్నాడు. మరి ఎవరి మాట అది? క్యాజువల్గా కొన్ని మార్లు మన మాట విన్నప్పుడు ఇలాంటి పదాలు మనం వాడేస్తూ ఉంటుంటాం. మనకి ఇష్టం లేనప్పుడు, మనకి చిరాకు వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు ఇలాంటి పదాలు మనం ఉపయోగిస్తాం. ఆ పదాలే పిల్లలకి ఏమైపోతాయి తెలుసా? శాపమైపోతాయి. తల్లి దీవించాలి. పిల్లలు మా తల్లిని బట్టి ఇలా ఉన్నాం, ఆమె కష్టాన్ని పిల్లలు గమనించాలి. స్తోత్రం కలిగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక ఒకరి కష్టం ఒకరు గుర్తిరిగిన వారమై దేవుని సన్నిధానంలో మనం ఈనాటి సమాజానికి ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మార్చబడుదుముగాక. భూలోక వంశములన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదించబడతాయి. ఎవరి సంతానం వల్ల? అబ్రహాము సంతానం వల్ల. అబ్రహాముకు అప్పుడు పిల్లలు ఉన్నారా? పిల్లలు లేనే లేరు అబ్రహాముకి. అబ్రహాము గారికి 100, శారమ్మ గారికి 90. ఇంకా పిల్లలు పుట్టే అవకాశాలు లేవు. ఆ సమయంలో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంట. ఎందుకో తెలుసా? అప్పటి వరకు ఎందుకు లేట్ చేశాడు తెలుసా? వీళ్ళ విశ్వాసాన్ని ప్రయోగించడం ఒకటేంటి, వీళ్ళ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. రెండవదిగా దేవుడు శూన్యములో నిర్మానుషమైన స్థితిలో ఏదైనా చేయడానికి సమర్థుడని రుజువు చేయడానికి ఒకటి. ఆమెను చెప్పండి. ఒకటి, వారి విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. రెండవదిగా దేవుడు ఇక ఏమి జరగదు అనుకున్నప్పుడు, ఇక అయిపోయింది అనుకున్నప్పుడు, అప్పుడు దేవుడు తన కార్యాన్ని ప్రారంభిస్తాడండి. అప్పుడు వరకు మన విశ్వాసాన్ని ప్రయోగిస్తూనే ఉండాలి. దేవుని యొక్క పరీక్షలన్నింటిలో మనము నిలిచి ఉండాలి. అబ్రహాము నిలబడ్డాడు. అన్ని పరీక్షలు అబ్రహాము పాస్ అయ్యాడు. దేవుని మాటకు అబ్రహాము లోబడ్డాడు. దేవుని మాటకు అబ్రహాము విధేయుడయ్యాడు. దేవుని మాటే అబ్రహాము జీవితం. అబ్రహాము ఏ ప్రాంతానికి వెళ్ళమంటే దేవుడు చెప్పిన ప్రతి ప్రాంతానికి అబ్రహాం వెళ్తూనే ఉన్నాడు. ఏం చేయమంటే అది చేస్తూనే ఉన్నాడు. అబ్రహాము జీవితంలోనికి ఒక శాపకార్యము రాబోతుంటే దేవుడు దాన్ని మార్చివేశాడు. కనుక మన జీవితం నీ సంతానం వల్ల భూలోకములంతా ఏం చేస్తాను? భూలోక వంశములు ఆశ్రయించబడతాయని చెప్పాడు. ఇప్పుడు అబ్రహాము సంతానములో ఉండే యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చాడు. స్తోత్రం కలిగాక.
ఎవరి సంతానంగా? ఎవరి సంతానంగా చెప్పండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క వంశవళి. ఎవరి కుమారుడు? అబ్రహాము కుమారుడు. ఆమేన్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి కుమారుడుగా వచ్చాడు? అబ్రహాము కుమారుడుగా. అబ్రహాము నుండి దావీదు, ఆ తర్వాత దావీదు వంశంలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నుండి సమస్త వంశములన్నీ కూడా ఆశీర్వదించబడ్డాయి. దేవునికి మహిమ కలుగునగాక. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ప్రపంచమే ఆశీర్వదించబడింది. యేసుక్రీస్తు ప్రభు రక్తము ప్రపంచానికి ఆశీర్వాదకరము. ఆయన శిలువ ప్రపంచానికి ఆశీర్వాదకరం. మనం ఇప్పుడు ఎవరి ద్వారా ఆశీర్వించబడ్డాం? అబ్రహాము పొందిన ఆశీర్వాదం వచ్చినానికి మనము కూడా ఏమవుతున్నాం? వారసులు అవుతాం. వారి శారీరకులుగా యూదులు ఒకవేళ దేవుని సంతానమై ఉండొచ్చు, అబ్రహాము సంతానమై ఉండొచ్చు. మనము విశ్వాసం ద్వారా మనము కూడా ఏమవుతున్నాం? అబ్రహాము సంతానంగా పిలువబడుతున్నాం. అబ్రహాము ఆశీర్వించబడడానికి గల కారణము అబ్రహాము విశ్వాసపరుడు, విశ్వాసవీరుడు. విశ్వాసం ద్వారా దేవుని యందు నమ్మకం ఉంచాడు. ఎవరిని? ఒక గలతీయులారా, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? మొదట మీరు ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు మీరు శరీరానుసారులు అయిపోయారు. మొదట ఆత్మీయ జీవితంగానే ఉండేవారు. మొదట విశ్వాసం ద్వారా జీవించారు. ఇప్పుడు విశ్వాసాన్ని ప్రయోగించడం మానేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీరు ఆచారాలు వెంబడి తిరుగుతున్నారు. మీ ఆచారాలు, మీ మూఢనమ్మకాలు, మీ మూఢ సాంప్రదాయాల వల్ల మీరు నీతిమంతులుగా తీర్చబడలేదు. అబ్రహాము పొందిన ఆశీర్వాదానికి మీరు వారసులు కానేరరు. అబ్రహాము యొక్క ఆశీర్వాదానికి మీరు వారసులు కావాలంటే మీలో ఏముండాలి? అబ్రహాము పొందిన ఆ విశ్వాసం, అబ్రహాము కలిగి ఉన్న నిరీక్షణ, అబ్రహాము యొక్క ఆ విశ్వాస సంబంధమైన క్రియలు మనలో కలిగి ఉండాలని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఇప్పుడు మనం కూడా ఏమై అంటే ఆయన రక్షణలోకి వచ్చాం. యేసుక్రీస్తు ప్రభు కార్చిన రక్తము మన జీవితాన్ని శుద్ధీకరిస్తుంది, మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తూ ఉంది. ఇప్పుడు మనము కూడా క్రీస్తునందు ఏమయ్యాం. అందుకని క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. క్రీస్తులో లేకపోతే అన్ని శిక్షలు అమలులోకి వస్తాయి. అన్ని శిక్షలు అమలులోకి వస్తాయి. కింద చదవండి. ఏ కింద? గలతీ పత్రిక 8వ అధ్యాయం చదివాం కదా, 8వ వచనం. ఇప్పుడు 9వ వచనం చదవమ్మా. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. ఎవరు? విశ్వాస సంబంధులే. విశ్వాసము గల అబ్రహాముతో కూడా విశ్వాస సంబంధులే. విశ్వాస మూలమైన అబ్రహాము ఎలాంటి విశ్వాస మూలంగా ఉన్నాడో, ఆశీర్వించబడ్డాడో, మనం కూడా విశ్వాస మూలంగా ఏమవుతున్నాం? ఆశీర్వాదం. అంటే మళ్ళీ ఏముండాలి? ఈ విశ్వాసం గురించి చాలా స్పష్టంగా రాయబడి ఉంది. మళ్ళీ ఏముండాలి? విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి? నమ్మడం. నమ్మడం అంటే మన దేవుడు మనకున్నాడు, ఆయన సమస్తం చేయగలడు. శూన్యములో సమస్తం చేసిన వాడు నీ అవసరం తీర్చడం గొప్ప విశేషం ఏం కాదు. ఆమె నీకు ఏ అవసరం ఉందమ్మా? చెప్పర్లేదు. మనుషులతో చెప్పక్కర్లేదు. ఎవరితో చెప్పాలి? దేవునితో చెప్పు. నీకున్న అవసరం ఏంటో. ఆ అవసరం ఏంటో, ఆ అవసరత కలిగి ఉన్న మనము విశ్వాసము ద్వారా అది తీర్చే దేవుడు ఉన్నాడని మనం నమ్మి విశ్వాసించితే ఖచ్చితంగా దేవుని దగ్గర నుండి మనం సమాధానం పొందుకుంటాం. 10వ వచనం. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా చెప్తున్నాడు. ఎవరు ఇక్కడ ఈ మాట చూస్తే, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు ఏమున్నారు? లోనై ఉన్నారు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా
విధించబడిన విధుల ద్వారా చాలామంది ఎలాగొన్నారు అని చెప్తున్నాడు, శాపమునకు లోనే ఉన్నారు. కింద అంటున్నాడు ఎందుకనగా అంటున్నాడు, ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేటి యందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు. ధర్మశాస్త్ర అంతే అయిపోయింది. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా లేకపోతే ధర్మశాస్త్ర సంబంధమైన రాయబడిన మాటల ప్రకారంగా నిలకడగా ఉండని ప్రతివాడు కూడా శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. అయిపోయిందా టైం అమ్మా? ఈరోజు 9 అవ్వాలి. నేను ఫిక్స్ అయ్యాను ఆల్రెడీ. ఎందుకంటే మీరు 7 గంటలకి రావట్లేదు కనుక నేను అలా ఫిక్స్ అయిన ఈరోజు 9 అవుతే కానీ విడుదల విముక్తి ఉండదని మాత్రం మీరు అర్థం చేసుకోండి. స్తోత్రం కలిగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏ క్రియలు? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా మనం ఏమైపోతున్నాం? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయగలమా? మనం చేయలేము. మనం ఈ ధర్మశాస్త్రం వాళ్ళకి రాను 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 ఎలాగ అలవాటు అయిపోయిందంటే పాపం చేయడం, ధర్మశాస్త్ర సంబంధమైన ఏదో ఒక రూపంలో దేవుని సన్నిధానంలో అర్పించేయడం. ఇంకా మేము శుద్ధులైపోయాం అన్నట్టు. ఇక ఇది వాడికి అయిపోయింది. పాపం చేయడం, దానికి సంబంధించిన క్రియారూపమైన ఏదోటి అక్కడ అర్పించడం, పాపం చేయడం, బలర్పించేయడం, పాపం చేయడం, బలర్పించడానికి డబ్బులు లేకపోతే ఏ పావురపు పిల్లనో ఏ గొవ్వనో అర్పించడం. ఇలాగా బలర్పించడానికి ఇప్పుడు మేకపోతులు, గొర్రెపోతులు ఇలాంటివి లేవనుకో, ఏ పావురపు లేకపోతే చిన్న చిన్న ఏదోటి అక్కడ అర్పించేయడం. ఇలా పాపాలు చేయడం, దానికి సంబంధించి ఏదో క్రియ చేయడం. ఇలాగా ఎంతకాలం? అది ఎంతకాలం? వారు బ్రతుకున్నంతకాలం ఇది ఇదే రొటీన్ అయిపోతూ ఉండేది. దానికి ఫుల్ స్టాప్ పెట్టాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. అందుకని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియ 1, 2 కాదు, చాలా. మీరు ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండము మీరు 20వ అధ్యాయం నుంచి అలా చదువుకుంటాను, అన్నీ కూడా అయ్యి ఉంటాయి. ధర్మశాస్త్రంలో ఎన్నెన్ని విధులు వారికి దేవుడు చెప్పాడు. వాటి ద్వారా వాళ్ళు ఏమన్నా శుద్ధులు పడగలుగుతున్నారంటే ఆ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఎవడు కూడా ఆ నీతిమంతుడు కాదు, అసలు శాపగ్రస్తులే. శాపం మనిషి నుండి పోవడం లేదు, శాపం వెంటాడుతూ ఉంది. శాపపూరితమైన క్రియలు, శాపపూరితమైన జీవితం. ఈ శాపానికి దేవుడు ఫుల్ స్టాప్ పెట్టాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఒక్కమారే స్తోత్రం చెప్పండి. ఒక్కమారే దేవుడు ఏం చేశాడంట? ఈ ధర్మశాస్త్ర సంబంధమైన కార్యానికి ఫుల్ స్టాప్ పెట్టాడు. శిలువలో ధర్మశాస్త్రానికి బదులుగా ఆ బలులకు బదులుగా ఈయనే బలైపోయాడు. నీతిమంతుడు, నిర్దోషి, పాపం లేనివాడు, పరిశుద్ధుడు, పాపుల్లో చేరనివాడు, నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి వాడు. ఏమండి, ఆయన వదక తేబడిన గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించి వాని ఎదుట ఎలా మౌనంగా ఉంటుందో శిలువలో ఆయన ఏమైపోయాడు? మౌనంగా ఎన్నెన్ని మాటలు, ఎన్నెన్ని నిందలు, ఎంతంత దూషణ. ఏ దోషానికి ఆయన బదులు పలకలేదు. ఎన్ని నిందలు మోపారో ఏ నింద కూడా రుజువు చేయలేకపోయినంట. కానీ నిందలు మోపారు. మొత్తానికి యేసుక్రీస్తు ప్రభుని శిలువ వేసే వరకు కూడా వాళ్ళు వెంటాడుతూనే ఉన్నారు. శిలువలో ఉన్నా కానీ ఇంకా కక్ష సారక వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆయన ప్రక్కలో బల్లెముతో పొడి చేశారండి. ఇది లోకము తీరు, మనుషుల యొక్క నైజం. ఆయన శిలువలో అంత చిత్రహింస చేసిన కక్ష పోయిందనుకున్నారా? కక్ష పోయిందా? కక్ష పోలేదు. శిలువలో అన్ని చిత్రం చేసిన కక్ష పోలేదండి. ఒళ్ళంతా నాగల చాలు వల్ల దున్నబడిపోయారు. నెత్తి మీద ముళ్ళ కిరీటం,
లోపలికి 3 అంగుళాలు లోతుగా వెళ్ళిపోయినాయి ఆ నెత్తి మీద ముండ్ల కిరీటం. అంత భయంకరంగా మెదడులో ఉన్న నరాలన్నీ పగిలిపోయినాయి. ఆయన ఒళ్ళంతా రక్తచిత్తమైపోయింది, ఒళ్ళంతా గాయాలు పాలైపోయింది. ఎంత భయంకరంగా హింసించబడ్డాడో. కానీ మనుషుల్లో ఉన్న కక్ష మాత్రం పోలేదు. ఆయన చనిపోయేకైనా విడిచిపెట్టారా పోని? సమాధి చేశాకని విడిచిపెట్టారా పోని? సమాధి చేశాక కూడా సమాధికి కూడా భద్రం చేశారంటాడు. సమాధిని కూడా ఏం చేశారు? ముద్ర రోమా గవర్నమెంట్ ముద్ర వేసేసారు దానికి. కానీ ఆ సమాధి గుండెను చీల్చుకుని బయటకు వచ్చాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని స్తోత్రం దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎలాగైతే వెలుగుమయమైపోయాడో సమాజానికి, ఆయన ఎలాగైతే ఆ సమాధి గుండెని చీల్చుకుని బయటకు వచ్చాడో, రేపు మనము కూడా అదే రీతిలో మహిమలోనికి మనం వెళ్తాం. స్తోత్రం కలగాక. యేసునందు విశ్వాసం ఉంచిన వారు కూడా ప్రభుతో కూడా ఏం చేస్తాం? మనం ఏకమగా ఎదుర్కొన్న ఆకాశ మండలంలో మేఘాల మీద మనం ఏం చేస్తాం? కొనుపబడతాం. అలాంటి ఆశీర్వాదం మనకి దేవుడు ఉంచాడు. అందుకని ఈ నిరీక్షణ గొప్పది. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచనివిదు. కనుక ప్రభునందు మనము నిరీక్షణ కలిగి విశ్వాసంతో మనం ముందుకెళ్దాం. అబ్రహాము ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడు? ఒకే ఒక పాయింట్ తీసుకోండి ఈ రోజున, ఒకే ఒక పాయింట్ తీసుకోండి. ఏంటంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అబ్రహాము నమ్మిన దేవుని మాటకు విధేయుడయ్యాడు. అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. అది ఒక్క మాట తీసుకోండి ఈ రోజున. అబ్రహాము ఈరోజు ప్రపంచానికి ఆశీర్వాదం గల కారణం 22:18 అది కారణం. నీవు నా మాట వినినందున భూలోకములో జనములన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వించబడతాయి. నీవు నా మాట అమ్మా, నీవు నా మాట వినినందున. వినాలి దేవుని మాట. మనం మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని మాట వింటే మనకు ఆశీర్వాదం అమ్మా. దేవుని మాట విందాం. దేవుడు గొప్పవాడు కదా, దేవుడు సమస్తం చేయవాడు కదా.